ఇండియా కూటమి దూరంగా ఉంటుంది అనుకుంటా కదా, అంటే బీజేపీ ఈ రామ మందిరాన్ని రాజకీయం చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క బస్తీలలో వాళ్ళు ఈరోజు పూజలు చేస్తున్నారు. వాళ్ళు పాల్గొంటున్నారు. అక్కడ అయోధ్యలో పాల్గొనకపోవచ్చు కానీ ఇక్కడ పాల్గొంటున్నారు. ఇది ఏమన్నా ఇండియానేస్కు దీన్ని వ్యతిరేకించిన అవసరం ఏముంది? భయపడాల్సి, ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సంబంధించింది కాదు కదా. ఇది రాముడు సెక్యులర్. మీ సెక్యులరిజం మీద విశ్వాసం ఉంటే చేయండి. ఒక ఎందుకు మీరు చేయట్లేదు? కాబట్టి ఈరోజు దీన్ని రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చాలా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో దొంద నాయకులు ఉన్నాయి. కొంతమంది లేదు రాముడికి పోతాం, కొంతమంది మేము పోము, సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంటూ. కొంతమంది రాముడి తలుపు తెరిపించిదే మేము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కొంతమంది అసలు బీజేపీ దీన్ని మొత్తం రాజకీయం చేసిన వాళ్ళు. అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు. ఇది నేను ఫస్ట్ చెప్తాను. మేము భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ అద్వానీ గారు రథయాత్రలో కూడా మేము చెప్పింది ఏంటంటే ఆ రోజు సెక్యులరిజం అనేది, వాట్ ఈస్ సెక్యులరిజం అనేది మన ఓటు బ్యాంక్ పాలిటిక్స్ సెక్యులరిజం కాదు. ఒక దేశంలో ఒక మెజారిటీ ఒక మతం, మా ఒక దేవుడు ఇక్కడ పుట్టాడు, మా రాముడు ఇక్కడ పుట్టాడు అని చెప్పేసేటువంటి నమ్మినటువంటి దీంట్లో చరిత్ర దాన్ని కూలగొట్టి అక్కడ వేరే మతస్థులు దాని మీద వారి ఒక మందిరాన్ని కట్టినటువంటి ఒక నేపథ్యంలో ప్రపంచం మొత్తానికి చరిత్ర తెలిసినటువంటి దీంట్లో ఈరోజు మనం ఎందుకు దాన్ని మనకు వచ్చినప్పుడు ఎందుకు సంతోషపడకూడదు? ఒక చరిత్ర మనం తిరగేసినటువంటి విషయం. వీఆర్ కరెక్టెడ్ ది హిస్టరీ రాంగ్ ఇన్ హిస్టరీ. సో మీరు రాజకీయంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోయినప్పటికి కూడా సో కొంత మీరు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో సో ఈ అంశం మీకు కొంత మేలు చేసే అవకాశం డెఫినెట్గా ఏముంటుందంటే దీంట్లో ఈ యొక్క సమస్యని కాంగ్రెస్ పార్టీ నాంచి పెట్టింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ సమస్య తెర మీద వచ్చినప్పుడు అప్పుడు ఆయన దాన్ని తేల్చలేకపోయాడు. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినటువంటి సందర్భంగా దాని మీద చర్చలు జరిగినాయి. చాలాసార్లు చర్చలు జరిగినాయి. కోర్టులో పడ్డ తర్వాత కోర్టు నిర్ణయం మేరకు ఇది జరుగుతూ ఉంది. కానీ కాబట్టి అది ఏదో ప్రయత్నం ఏదో చేసినామో ఈ సామరస్యంగా దీనికి ఒక పరిష్కారం కావాలంటే కోర్టు నిర్ణయం ఇచ్చిన తర్వాత కూడా సామరస్యంగా 2.7 acres ఈ మందిరానికి 5 acres దూరంలో ఒక ముస్లిమ్స్కు ఒక సెంటర్ కట్టమని చెప్పేసి వాళ్ళకు కూడా మంచిది కట్టమని సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకు కూడా 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి ఘనత అది. ఇది కంటెన్షియస్ ఇష్యూ. ఆర్టికల్ 370 ఏదైతే చేసినామో ఇది కూడా అంతే పెండింగ్. ఎవరు సాల్వ్ చేయలేరు ప్రపంచంలో అనుకున్నారు. అప్పుడు సాల్వ్ అయింది కదా. సాల్వ్ అయినందుకు డెఫినెట్గా బీజేపీకి దాని మీద ప్రజల నమ్మకం ఉంటుంది. అది హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ.